మంచానికే పరిమితమైన ఒక 18 ఏళ్ల పసిప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి కన్నీళ్లతో తల్లడిల్లుతున్న తల్లి. అన్నం తినిపించడానికి ఆమె చెప్పే ఒకే ఒక్క అబద్ధం. ఇదిగో రామొస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ మాట వినగానే ఆ చిన్నారి కళలో వచ్చే వెలుగు ఆమెకు కొండంత బలం. బట్ విధి నిర్వహించిన క్రూరమైన ఆటలో ఆ చిన్నారిని లాఫోరా అనే ఒక అరుదైన జన్యువ్యాధి ముంచెత్తింది. 3 తరాల మేనరికపు వివాహాల శాపం ఆ కుటుంబంపై పడింది. సరిగ్గా ఇదే సమయంలో ఆ చిన్నారి వేదనను చూసి చలించిపోయిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని స్పందించి భరోసానైతే ఇవ్వడం జరిగింది. అసలు ఆ చిన్నారి కథ ఏంటి, ఆ హీరో ఇచ్చిన భరోసా ఏంటి అనేది తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామం. ఇక్కడ సలాది శ్రీదుర్గ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి 2 పిల్లలు, కూతురు శశిభవ్యత వయసు 18 ఏళ్ళు, కొడుకు 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. శశిభవ్యత చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుకైంది. అనపర్తిలోని శ్రీరామరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి అక్కడే ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ కుటుంబంలో వరుసగా 3 తరాలుగా జరిగిన మేనరికపు వివాహాల ప్రభావం ఆ పాపపై పడింది. తీవ్రమైన జన్యులోపం ఆ చిన్నారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. 2022 వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆ పాపకు ఒక్కసారిగా ఫిట్స్ రావడం మొదలైంది. రోజు రోజుకు వ్యాధి తీవ్రత పెరిగి నాడీ వ్యవస్థ దెబ్బతింది. దాంతో నడవలేని స్థితికి చేరుకుని పూర్తిగా మంచానికే పరిమితమైంది. గుంటూరు ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే ఒక అత్యంత అరుదైన జన్యువ్యాధిగా నిర్ధారించారు. మతిస్థిమితం కోల్పోయి మంచంపై నరకం అనుభవిస్తున్న కూతుర్ని చూసి ఆ తల్లి అనుక్షణం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. చిన్నప్పటి నుంచి హీరో రామ్ పోతినేని అంటే శశిభవ్యతకు ప్రాణం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన ఆ యువతికి రామ్ పేరు చెప్తేనే ఒంట్లో ఒక రకమైన కొత్త శక్తి వస్తుంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ పాపకు అన్నం తినిపించాలన్నా, మందులు వెయ్యాలన్నా తల్లి శ్రీదుర్గకు రామ్ పేరే ఏకైక అస్త్రంగా మారిపోయింది. ఇదిగో రామ్ వస్తున్నారు, నీతో ఫోన్లో మాట్లాడుతున్నారు అంటూ రోజు బ్రతిమలాడుతూ ఆ తల్లి కూతురికి తినిపిస్తున్న దృశ్యాలు అక్కడున్న వాళ్ళనైతే కంటతడే పెట్టిస్తున్నాయి. కుటుంబానికి ఆర్థిక స్తోమత లేదు. మందుల కోసం నెలకు 9,000 రూపాయలు ఖర్చు అవుతుండగా ఒక తాత ఆ ఖర్చును భరిస్తున్నాడు. ముంబై, బెంగళూరు పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే నయం కావచ్చని డాక్టర్లు చెప్తున్నా ఆ స్థాయి డబ్బులు లేక ఆ తల్లి నిస్సహాయంగా మిగిలిపోయింది. ఈ దీన స్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రామ్ అభిమాన సంఘం ప్రతినిధులు సురేష్ బొంతు, అఖిల, శంకు, రోహిత్ ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. పాపను పరామర్శించి వెంటనే ఆ విషయాన్ని హీరో రామ్ దృష్టికి తీసుకెళ్లారు. తన అభిమాని పడుతున్న వేదనను తెలుసుకున్న రామ్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా శశిభవ్యతతో పాటు ఆమె తల్లికి వీడియో కాల్ చేశాడు. హలో శశిభవ్యత, నేను నీ రామ్ని మాట్లాడుతున్నాను. నువ్వు త్వరగా కోలుకోవాలి, ధైర్యంగా ఉండాలి. అమ్మ చెప్పినట్లు సరిగ్గా మందులు వాడుతూ హ్యాపీగా ఉండు. అంకుల్ అంటే మీరేం టెన్షన్ పడకండి. పాపకు కావాల్సిన మందులు, ఫుడ్, ఇతర ఖర్చులన్నీ కూడా పూర్తిగా నేనే చూసుకుంటాను. ముంబై, బెంగళూరు డాక్టర్లతో మాట్లాడి బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తాను. మీకు నేను పూర్తి భరోసాని ఇస్తున్నాను అంటూ కూడా రామ్ వాళ్ళకి కొండంత ధైర్యం అయితే చెప్పడం జరిగింది. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్, మందులు అని నేనే పంపిస్తాను. ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి పంపిస్తాను. అమ్మ పెడతారు, ఫుడ్, మందులు వేసుకుంటాం. అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకున్నా? ఏ హీరో పేరు చెప్పి కూతుర్ని బుజ్జగించేవారో సాక్షాత్తు ఆ హీరోనే ఫోన్ చేసి అన్నీ నేనే చూసుకుంటానని మాటివ్వడంతో ఆ తల్లి ఆనందానికి హద్దుల్లేవు. మా కూతురికి రామ్ పునర్జన్మ ఇచ్చాడు, అతడు చూపిన దయను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తల్లి శ్రీదుర్గ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది. నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా కొడుకుని పుట్టింది మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దండి సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి శశి మాట్లాడు, కలజోడు పంపిస్తారంట. పంపించమని సార్ని మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సారు, అలా చెప్పినట్టే తెచ్చేస్తాం.
వెండితెరపై హీరోగా అలరించడమే కాదు, నిజ జీవితంలోనూ ఆపదలో ఉన్న ప్రాణానికి భరోసా ఇవ్వడమే అసలైన గొప్పతనం. లాఫోరా అనే అరుదైన మహమ్మారితో మంచంపై పోరాడుతున్న ఆ పసి ప్రాణం కోసం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. కన్నీళ్లతో తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రుల గుండెల్లో కొత్త ఆశలను నింపింది. ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చే ఇలాంటి పెద్ద మనసులు ఉన్నంత వరకు సమాజంలో మానవత్వం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.